అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జి మంత్రి వర్యులు సీతక్క గారి పట్ల అనవసరంగా అనరాని మాటలంటూ అనిష్ట వ్యాఖ్యలు చెప్పినటువంటి రావి శ్రీనివాస్ పైన క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పని నేను మొన్న గౌరవ చిన్నారెడ్డి గారికి క్రమశిక్షణకు చేరువైనటువంటి వారికి దరఖాస్తు చేయడం జరిగింది. దాన్ని అనుసరించి చిన్నారెడ్డి గారు వెంటనే స్పందించి పీసీసీ అధికారులతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి షోకాస్ నోటీసు వాళ్ళు జారీ చేయడం జరిగింది. అది ఆయన రేపు వరకు గుర్తుంది కావచ్చు. సీతక్కను అవమానించినటువంటి రావి శ్రీనివాస్ పైన పూర్తిగా నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. ఇంత కష్టపడేటువంటి ఆదివాసీ మహిళ ఎవరు అని లేకుండా దాదాపుగా రోజుకు 600 నుంచి 700 మంది ఫోన్లు అటెండ్ చేస్తూ అందరు ఎవరికైనా మాట్లాడుతూ ఓపికగా వాళ్ళ సమస్యలు వింటూ సమస్యల పరిష్కారం చేస్తూ ఉంది. మరి రావి శ్రీనివాస్ గారు ఒక్కరే ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు మాట్లాడడం శోచనీయం. కావాలంటే రావి శ్రీనివాస్ గారికి కూడా సీతక్క కాల్ బ్యాక్ చేస్తే కూడా ఈయన కూడా లిఫ్ట్ చేయలేదు. అట్లాగే మేము ఫోన్ చేసినా కూడా వాళ్ళ పిఏలు మాట్లాడి కూడా సార్ ఉన్నాడని చెప్పడం, పక్కకు ఉన్నాడు ఇంకోటి మాట్లాడుతూ చెప్పడం, ఇవన్నీ మాకు ఒక 6 నెలలకెళ్ళి 8 నెలలకెళ్ళి జరుగుతూ ఉన్నాయి. అట్లా అయినా ఈ 6 నెలల కాలంలో కానీ 8 నెలల కాలంలో కానీ ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణ తీసుకుంటే రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టిన కార్యక్రమంలో మేమందరం కూడా చెప్పినాము. అందరు పెద్ద ఎత్తున తల్లిరండి అని చెప్తే ఆ నియోజకవర్గంకి వెళ్ళి ఎవరిని రానియకుండా ఆయన కూడా రాకుండా పార్టీకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు. అంతేకాకుండా ఇవాళ అనేక రకాల కార్యక్రమాలల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వైఖరికి నిరసనగా, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎప్పుడు కూడా గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ డబ్బులు ఇవ్వకపోతే నిరసన కార్యక్రమాల్లో కూడా ఎన్నడూ కూడా పాల్గొనకుండా ఓన్లీ ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఒక ఇన్ఛార్జ్ అయిన పదవిని అడ్డం పెట్టుకొని ఇవాళ సిరిపూర్ నియోజకవర్గం శాసిస్తామని చెప్పి అనుకున్నాడు. ఆ శాసించే క్రమంలో ఆయన చేసినటువంటి పనుల పట్ల ఆయనకు ఉన్నటువంటి మాకున్నటువంటి తర్వాత ఇవాళ కోనప్ప గారు రావడం, అదే రకంగా ఎమ్మెల్సీ దండవిఠల్ గారు రావడం చేరిన తర్వాత ఆయన అసంతృప్తికి అసహనానికి లోనవుతున్నారు. ఎందుకంటే నేనేదో మొత్తం ఏకచక్రంతో నడిపిస్తాం సిరిపూర్ నియోజకవర్గంలో నాదే నడవాలి అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ఒక వైఖరితో నడుస్తున్నటువంటి వ్యక్తి అనుకోకుండా ఇవాళ పెద్దలు కోనప్ప గారు రావడంతో ఆయన విలువేదో దిగజారింది చెప్పి అనుకొని నాది నడవదే అని చెప్పి అనుకుని అభద్ర గురైన వ్యక్తి. అదే కోణంలో ఎంపీ ఎన్నికల తర్వాత పార్టీ అవసరాలు దృష్ట్యా పార్టీ బలోపేతం అయ్యే దృష్టిలో ఎమ్మెల్సీ దండవిట్ల గారిని పార్టీ తీసుకోవడం జరిగింది. అక్కడ జిల్లా అధ్యక్షుడిగా నా ప్రమేయం లేదు, పైన నిర్ణయించినారు, పైన తీసుకున్న క్రమంలో ఆయనకు కూడా తెలుసు ఇది జరిగిందనే విషయంలో. ఇక ఎమ్మెల్సీ దండవిట్ల గారు ఉన్నారు, ఆయనకి ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పంటే పార్టీలో ఎవరు యాక్టివ్గా పనిచేస్తే వాళ్ళకు పిలుస్తూ ఉంటారు. ఇవాళ నువ్వు చేసిన పనులకే నీ పట్ల ఒక రకమైనటువంటి నువ్వు పార్టీ పట్ల నిర్లక్ష్య వైఖరి దూరంగా ఉన్నావు అంటే నిన్ను పట్టించుకోవట్లేదు. అదే రకంగా అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటని చెప్పంటే ఎంపీ ఎన్నికల తర్వాత ఎలాంటి కార్యక్రమాలను పాల్గొనట్లేదు. ఏమని ఉంటే ఓన్లీ ఈ ప్రొసీడింగ్ల కోసము తర్వాత ప్రజల కోసం వచ్చడం తప్పితే ప్రజలల్లో ఎప్పుడూ ఉండట్లేదు. ఇవన్నీ గమనించిన తర్వాత కూడా మనం అక్కడ సమన్వయం చేసుకుని పని చేయమని చెప్పని సీతక్క గారు నాకు కూడా చెప్తున్నది. అట్లాగే పీసీ పైట గారు కూడా చెప్తున్న సమన్వయం చేసుకొని చెప్పంటే మీరు దొరకలేరు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే మీరు మొన్న గమనించినారు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మాకు ఒక 2 బాధ్యులు వచ్చినారు పైనుంచి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, అదే రకంగా పీసీసీ తరఫున శ్రీమతి రవి రెడ్డి గారు మా దగ్గరికి ఇన్ఛార్జ్ వచ్చినారు. సిరిపూర్కు మాత్రం శ్రీనివాస గారిని ఇన్ఛార్జ్ పెట్టినారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలు దండవిట్ల గారిని ఇన్ఛార్జ్ పెట్టినారు. అంటే మీరే ఇన్ఛార్జీలు ఉంటారు అక్కడ, మాకు సమాచారం ఇప్పుడు మాట్లాడితే దానికి ఏమైనా అర్థం ఉందా? అన్నీ మీడియాతో చేసేటువంటి వ్యక్తి నాకు సమాచారం లేదని మాట్లాడితే ఆయన్ని ఇన్ఛార్జ్. అది సోషల్ మీడియా వచ్చింది, అందరికి గాంధీ భవన్కి వెళ్ళి మీ అందరికీ సర్క్యులర్స్ వచ్చినాయి, ఇన్ఛార్జ్ చెప్పండి. సీతక్క పెట్టే మీటింగ్ సమాచారం లేదని చెప్పంటాడు. నేను స్వయంగా ఫోన్ చేసిన, నేను సీతక్క గారు ఫోన్ చేసింది, సీతక్క గారు ఫోన్ ఆయన లిఫ్ట్ చేయలేదు. నేను చేస్తే ఆయన పిఏ లేపినాడు. ఆ పిఏ లేపిన తర్వాత ఆయన ఏమన్నాడు, లేదు సార్ మేము చెయ్యము, మా ఫోటోలలో ఫ్లెక్సీలలో మా ఫోటో చిన్నగేస్తున్నారు, ఆయన నరేందర్ రెడ్డి గారు మాకు ఇప్పుడు వచ్చి కలవలేదు కాబట్టి మేము చెయ్యం సార్, మేము ప్రస్తుతం రిపోర్ట్ చేస్తామని చెప్పని ఆయన పిఏ గారు నాతో స్వయంగా మాట్లాడాడు. ఆ అంశాన్ని నేను కూడా చెప్పిన తీసుకుపోయి మాట్లాడని చెప్పాను. నేను మాట్లాడితే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని నేను ఎక్కడో దూరం అవుతున్నా అని చెప్పని, నాది నడుస్తలే చెప్పని అని అభద్రత గురవుతూ మారినటువంటి వ్యక్తి ఇవాళ ఏదో రకంగా సీతక్క మీద
బదనాం చేయాలని చెప్పి పార్టీని బదనాం చేయాలని చెప్పి సీతక్క మీద అనవసరమైన ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఇవాళ అంతర్గతంగా తెలుసుకోవాలని అంశాలు ఏవైతే సీతక్క ఫోన్ ఎదుగుతలేదు పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి. చర్చించకుండా బహిరంగంగా మాట్లాడుతూ సీతక్కను ఒక ఆదివాసీ మహిళ ఇలా ఎంత పెద్ద పార్టీ పోర్ట్ఫోలియో రావడం, ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా రావడం అందరూ అదృష్టంగా భావిస్తూ ఉంటే ఈ ఒక్కరికి ఎందుకు వస్తున్నది వాళ్ళ పక్క జిల్లాకు చెందిన వ్యక్తికి ఇక్కడ ఏం అధికారం ఉందని చెప్పచ్చు. ఆయన PCC జనరల్ సెక్రటరీ మరియు ఆదిలాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ సత్యమల్లి సెక్రటరీ. ఆదిలాబాద్ పార్లమెంట్కి ఉన్నటువంటి ఇన్ఛార్జి ఆదిలాబాద్ పార్లమెంట్ పట్టించుకోకూడదు, ఇంకో దగ్గరికి ఎట్లా పోతాడు? ఆయనకు పార్టీ అప్పచెప్పిన బాధ్యత మాత్రమే ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్. అటువంటిప్పుడు ఆదిలాబాద్లో పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు సమావేశం చేసుకుని పైన బాధ్యత అయినది. ఆ తర్వాత మీరెవరు లేనప్పుడు మీరందరూ కూడా కొత్తగా పార్టీకి వచ్చారు. అంతకంటే ముందు ఇక్కడ సొంతమల్లి పార్టీ బాధ్యుడు ఇక్కడ. అదే రకంగా నేను DCC అధ్యక్షుడు. నువ్వేదో ఎన్నికల కంటే ముందు ఒక 4 నెలల ముందు పార్టీలకు వచ్చినాడు. ఎప్పుడు ఐ థింక్ డేట్ నాట్ కరెక్ట్ నా దగ్గర లేదు, కానీ జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో నువ్వు పార్టీ చేరుకున్నావు. అంటే నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. అంటే ఎంత ఒక 5 నెలల ముందు పార్టీ చేరుకున్నావు. 5 నెలల ముందు పార్టీ చేరుకుంటే నీకు అంతా ఉంటే 15-20 సంవత్సరాలకి వెళ్ళి పార్టీ గొడవలతో మోస్తున్నావు ఉన్న బాగా కానీ సత్తుమల్లేశన్న కానీ ఇంత ఉండాలి. మాకు పార్టీ ఇక్కడ మొత్తం చచ్చిపోయినటువంటి పరిస్థితులకి వెళ్ళి ఇలా పార్టీని ఇక్కడ కష్టపడి ఇంత కేసులు ఎదుర్కొని ఇవాళ పైకి తీసుకొస్తే ఇవాళ మమ్మల్ని కేర్ చేయకపోవడము, మమ్మల్ని పట్టించుకోకపోవడం, మా మీద విమర్శలు చేయడం, ఇవన్నీ ఆయన అభద్రతకు అవసరాలను తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆయన మీద సీతక్క పట్ల మాట్లాడిన వైఖరికి చూసానుగా నేను సిద్ధారెడ్డి గారికి ఆయన పట్ల నేను జరిగిన విషయాలన్నీ వివరిస్తూ దరఖాస్తు చేయడం జరిగింది. దాని మీద షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయనకు తప్పకుండా నేను మళ్ళీ డిమాండ్ ఇస్తున్నా అలాంటి వ్యక్తులు పార్టీలో ఉండడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.